నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వు ఉండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు. నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కే లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే. లోకువ అండి, మేమంటే లోకువ, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటకముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్ళి ప్రేమ గొత్తులో బళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, మా వాడు అందరు లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అన్నయ్య గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా, అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని. శకుంతల, ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజు బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంతా నల్లగా ఉంటాను నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. గుడ్డి సచ్చినోడా? రేయ్, ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆన్ చేయండి. ఓకే మామ. ఆన్ చేయరా మిషన్. బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ గెలుంటుంది మావా. Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్నో తాజ్మహల్నో వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను.
ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. ఓకే నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. బాబు ఆ? ఆనంద్, లీవ్ ఇట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేదే? మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు. ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా సీతు ఫీల్ అవుతుందా? అవును మావా. ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? 2 చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు. ఆడేమనుకోవట్లే, పెట్టు. ఆ? ఆ? ఆగండి, మీ బలాబలాలు చూపించాల్సింది ఇక్కడ కాదు. 20 ఏళ్లుగా ఆ క్లాక్ టవర్ కింద ఉన్న బోర్డు విన్నర్ పేరు లేకుండా ఖాళీగా పడుంది. మీకు దమ్ముంటే దాని మీద ఎక్కడానికి ట్రై చేయండి. వెళ్ళండి, గో గో. రేపు రన్ లో చెప్తాను రా నీ సంగతి. మీకేనా చెప్పేది? ఐసా గో. గో అని ఆడికి చెప్పండి. ఇంకా నిలబడతారేంటి? Get out from here. ఆనంద్, వాడు అసలే మంచోడు కాదు. వాడితో నీకెందుకు గొడవ చెప్పు? ఈ క్లాక్ టవర్ రన్లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నని గెలిపించింది. ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు. మీరెంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మన కాలేజ్ క్లాక్ టవర్ ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. లాస్ట్ 2 minutes లెఫ్ట్ ఫర్ ద రేస్. ఆ క్లాక్ 12 గంటలు కొట్టే లోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసి తప్పుకోరా. ఈ ఫ్లాగ్ ఎగరేసిన వాడే విన్నర్. రేయ్, లండన్ పాప ఏలూపింది కదా అని నువ్వు ఊగిపో, మాకు డెఫినెట్గా ఓడిపోతావు.